అటు కాంగ్రెస్ నాయకులు కూడా చలో పాలమూరుకు పిలుపునిచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో జరిగిన జాప్యంపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. కర్వేనా, ఉద్దండాపూర్ రిజర్వాయర్లను పరిశీలించారు. కరకట్ట పనులు ముప్పు ప్రాంతాలను సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ ప్రాజెక్టు నిధులను స్వాహా చేసేందుకే గత ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని వారు ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. మూడేళ్లలో పూర్తి చేస్తారన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేవలం ఒక మోటార్ను మాత్రమే రన్ చేసి కేవలం ఒక ఎన్నికల స్టంట్ మాత్రమే చేశారని కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఉదయం నుంచి కూడా పరిశీలించిన అంశాలను పలు దఫాలుగా చర్చించడం జరిగింది. సార్ చెప్పండి, అంటే ఒక నార్లాపూర్ దగ్గర ఎలక్షన్ల కంటే ముందు జరిగిన పరిస్థితి మీరు చూశారు. ఇప్పుడు ప్రత్యక్షంగా మొత్తం ఏదైతే కర్వేనా చూస్తున్నారో, ఉద్దండాపూర్ చూస్తున్నారో, అదేవిధంగా లక్ష్మీదేవిపల్లి అంటే అక్కడ ఏమీ లేనే లేదు. అంటే ఇంకా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే మీరు తీసుకోవాల్సిన కార్యాచరణ ఎట్లాంటిది తీసుకుంటారు? ప్రాజెక్టుల విషయానికి వస్తే, ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ దృష్టిలో రైతులకి నీళ్లు ఎన్నిక నిర్మించిన వాటిని ప్రాజెక్టులు అంటాం మేము. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో వాళ్ళకున్నటువంటి ధనదాహాన్ని తీర్చనీకే వాళ్ళు ఉపయోగించుకునే వాటిని ప్రాజెక్టులు అని అనేటోళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కేటీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులు. మేము ప్రారంభించి 2013వ సంవత్సరంలో జీవో నెంబర్ 72 ద్వారా ఆగస్ట్ 8, 2013 నాడు జీవో విడుదల చేసి మేము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే పుట్టినటువంటి ప్రాజెక్టు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. ఆనాడే 6,91,00,000 మేము సర్వేకి ఇచ్చి ఈ ప్రాజెక్టుకి రూపకల్పన చేయడం జరిగింది. తర్వాత దురదృష్టవశాత్తు పాలమూరు ప్రజల దురదృష్టము, టీఆర్ఎస్ పార్టీ ఆనాడు అధికారంలోకి వచ్చింది. ఇవాళ మీరు చూడండి, ఇక్కడ కనిపిస్తుంది, నేను ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, శ్రీహరి ముదిరాజ్ గారు, అనిరుద్ రెడ్డి గారు, జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నాం. శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. తర్వాత జిఎంఆర్ గారు, పర్ణికా రెడ్డి గారు, మేమందరం కూడా మీరు చూసినారు. పొద్దున్న నుంచి మనం కర్వేనా పోయినాం. ఇక్కడ ఉదండాపూర్కి వచ్చినాం. ఉదండాపూర్ వాళ్ళు అంటుంది ఏంది, 80% పనులు పూర్తి చేసినాం అంటున్నారు. ఇక్కడ ప్రజలందరూ ఉన్నారు, ఇక్కడ రైతులు ఉన్నారు. కేవలం 20 నుంచి 30% పనులు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ఉదండాపూర్ రిజర్వాయర్ లో పూర్తయినాయి. వీర్లపల్లి శంకర్ గారి నియోజకవర్గం అయినటువంటి షాద్నగర్ లో అసలు లక్ష్మీదేవిపల్లి ఊసే లేదు, ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు. ఈ మొత్తం పాలమూరు రంగారెడ్డికి సంబంధించి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ లకు కానీ కెనాల్స్ కి ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు, కాలువలు కెనాల్స్ కట్టలేదు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కట్టలేదు. కనీసం వాళ్ళు చెప్తున్నట్టుగా రిజర్వాయర్లు కూడా 20 నుంచి 30% వరకు మాత్రమే రిజర్వాయర్ల పని కూడా పూర్తయింది. నల్గొండలో కేసీఆర్ మాట్లాడుతూ మేము 80% పనులు పూర్తి చేసామని అబద్ధాలు చెప్పుతున్నటువంటి విషయాన్ని పాలమూరు ప్రజలు ఇవాళ గమనిస్తున్నారు. మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు, పాలమూరు జిల్లాకు నీళ్లు రావాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ పాలమూరు రంగారెడ్డి పెండింగ్ పనులు ఏవైతున్నాయో వాళ్ళు వదిలిపెట్టిపోయిన పనులన్నింటినీ కూడా వాళ్ళలాగా మేము ధనార్జన కోసం ప్రాజెక్టులను చూడము, రైతులకి నీళ్లు ఎన్నికే ప్రాజెక్టులని మేము భావిస్తాం. కాబట్టి సాగుకి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరానికి నీళ్లు అందించే బాధ్యత మాది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అన్ని 12,48,000 ఎకరాలకు నీళ్లు ఇబ్బంది అని ఆలోచన చేసి ఆల్రెడీ మక్తల్ నుంచి ప్రారంభమయ్యే మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 2,945 కోట్ల వ్యయంతో మొన్న కోస్గిలో ప్రారంభించడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ ద్వారా 1,30,000 ఎకరాలకి రానున్న 2 సంవత్సరాల్లో నీళ్లు ఇస్తాము. మిగతా ఆయకట్టుకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వాళ్ళు అసంపూర్తిగా, అంటే వాళ్ళు నిర్వాహకంతో, వాళ్ళ అశ్రద్ధతోటి 10 సంవత్సరాలు వాళ్ళని అధికార పీఠంపై కూర్చోబెడితే మన రాష్ట్ర ప్రజల పైన 8 లక్షల కోట్ల అప్పు భారం మోపింది. కానీ ఒక్క ఎకరానికి కూడా, ఒక్క బొట్టు కూడా నీళ్లు ఇయ్యలేదు. ఖచ్చితంగా రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటది. పాలమూరిని సస్యశ్యామలం కాంగ్రెస్ పార్టీ